హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. రాబోయే గ్రూప్ టూలో పక్కా ర్యాంక్ రావాలంటే ఏం చెయ్యాలి, ఎలా చదవాలి, అది ఈరోజు మన టాపిక్. మనం చూసుకుంటే మొన్న జరిగిన గ్రూప్ టూలో చాలామంది ఆస్పిరెంట్స్ చాలా సిన్సియర్గా అహోరాత్రులు చదివారు. అయినా కూడా వాళ్ళు చాలామంది 1:2లో ప్లేస్ సంపాదించుకోలేకపోయారు. అదేవిధంగా ఫ్రెషర్స్, ఇప్పుడే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అసలు గ్రూప్ టూ కోసం ఎలా చదవాలి ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో గ్రూప్ టూలో సక్సెస్కి మెయిన్ క్రైటీరియా ప్లానింగ్ అండి. మీరు పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వకూడదు. ఈ రెండు ఫౌండేషన్స్, ఈ రెండు పునాదులు, ఈ రెండు గట్టిగా మీరు ఉండాలి. సో ఈ రెండు ఉంటే మీకు సక్సెస్ అనేది చాలా వరకు రీచ్ అవుతున్నట్టే. ఏ వెల్ ప్లాన్డ్ టాస్క్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు. అంటే 50% విజయం అనేది మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీ చేతిలో ఉన్నట్టే. సో అసలు ఈ ప్లానింగ్ అంటే ఏంటి? ప్లానింగ్ అంటున్నప్పుడు ప్లానింగ్ అంటే నేను ఏమంటున్నాను అంటే, ప్లానింగ్ రెండు రకాలు ఇక్కడ. ఒకటి మీ మైండ్ సెట్ ప్లానింగ్ ఉండాలి, మీ ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా ఉండాలి. ఎందుకు మైండ్ సెట్ కూడా చెప్తున్నాను అంటే, ఇదేదో యూపీఎస్సీ ఎగ్జామ్ కాదు. ఈ బస్ పోతే నెక్స్ట్ ఇంకో బస్సు వస్తుంది, ప్రతి ఇయర్ జనవరిలో ఒక బస్సు వచ్చేస్తుంది, ఎక్కేస్తాము, ఆ బస్ పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ మే కల్లా ర్యాంకర్ అయిపోతాం అనడానికి లేదు. ఎప్పుడో కానీ నోటిఫికేషన్స్ రావు, వచ్చినా కోర్టు కేసులు పడుతూ ఉంటాయి, పోస్ట్పోన్మెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ముందుగానే ఫిక్స్ అయిపోవాలి. మీ మైండ్లో ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అప్పుడే, ఇదేదో 3 నెలలు 4 నెలల్లో అయిపోయే జర్నీ కాదు, కొన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు అని ముందుగానే మీరు ఫిక్స్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా పెట్టుకుంటారో, ప్లానింగ్లో భాగంగా క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో, అప్పుడు డీవియేషన్స్ అవుతూ ఉన్నా, ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది డిలే అవుతూ ఉన్నా, ఏది జరుగుతూ ఉన్నా కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే మీరు ముందుగానే ఫిక్స్ అయిపోయినారు స్టార్ట్ అయినప్పుడే. కోర్టు కేసులు పడవచ్చు, పోస్ట్పోన్మెంట్లు అవ్వచ్చు, ధర్నాలు స్ట్రైక్లు అయిపోవచ్చు. ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది అంటారు కదా, అలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనట్టు ఉంటుంది. మన ఏపీపీఎస్సీనే కాదు, అన్ని స్టేట్ పిఎస్సీస్ కూడా ఇలానే ఉంటాయండి. అది మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి స్టార్ట్ అయ్యేటప్పుడే. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో మన కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది చూడండి. యూకే ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మెయిన్స్ ఎగ్జాము 20 గంటల ముందు పోస్ట్పోన్ చేస్తున్నామని వెబ్ నోట్ రిలీజ్ చేశారు. సో చూసుకోవచ్చు మీరు. ఇలా ఈ పోస్ట్పోన్మెంట్స్, కోర్టు కేసులు అనేవి ప్రతి స్టేట్ పిఎస్సికి కామనే. అందువల్ల మీరు ఎప్పుడూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే మైండ్ సెట్లో క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. అంటే ఇది 3-4 మంత్స్లో కంప్లీట్ అవ్వదు, ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్, కోర్టు కేసులు పడవచ్చు, పోస్ట్పోన్మెంట్లు పడవచ్చు, ధర్నాలు స్ట్రైక్లు జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నేను నా ప్రిపరేషన్ని వదలను, ప్రతిరోజు కంటిన్యూ చేస్తా, ప్రతిరోజు చదువుకుంటా, ప్రతిరోజు వెళ్తూ ఉంటా అని. సో మొన్న జరిగిన గ్రూప్ టూలో చూసుకుంటే లాస్ట్ 10 డేస్, ఎగ్జామ్కి ముందు 10 డేస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చదవడం మానేశారు. సో నాకు తెలిసిన ఒక ఆస్పిరెంట్ ఉన్నారు, సీనియర్ పర్సన్. అతను చాలా ఏళ్ళ నుండి చదువుతున్నారు, గ్రూప్ 1లో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన పర్సన్, ఒక మెచ్యూర్డ్ పర్సన్. అతను చదువుకున్నది కూడా ఈ ఎంవిపి కాలనీ, ఈ స్టడీ హాల్స్ వెనుకలోనే రూమ్ తీసుకొని చదువుతూ ఉన్నారు. యాక్చువల్ స్టడీ హాల్లో కూడా చదువుతూ ఉండే. ఇక్కడ ఇన్ని ధర్నాలు జరుగుతూ ఉన్నా, పోస్ట్పోన్ అయిపోతుంది, సీఎం గారు చెప్పేశారన్నా కూడా ఇతను పుస్తకం వదలలేదు. అఫీషియల్గా వెబ్ నోట్ వచ్చేంత వరకు నేను నా పుస్తకాన్ని వదలను అని చెప్పి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఆ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 228 మార్క్స్ వస్తూ ఉన్నాయి. సో ఇంత సిన్సియారిటీ లేకపోయినా మీకు అట్లీస్ట్ బయట టెలిగ్రామ్ రూమర్స్కి,
హ్మ్. చిన్న చిన్న రూమర్స్‌కి, మిత్స్‌కి అవన్నిటికి భయపడిపోయి మీరు ప్రిపరేషన్ ఆపకూడదు. ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ప్రతిరోజు టిక్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఇది చదివాను, ఈ ప్లాన్ చేసుకున్నాను, కంప్లీట్ అయ్యింది అని ప్రతిరోజు మీరు చదువుతూ ఉండాలి. రివిజన్ చేస్తూ ఉండాలి. సో, అటువంటి మైండ్‌సెట్ ఏం జరిగినా కూడా నా ప్రిపరేషన్‌ని నేను వదలను అనే ఒక మైండ్‌సెట్ అనేది మీకుండాలి. సో, ఇది ఫస్ట్ యాస్పెక్ట్ మైండ్‌సెట్ ప్లానింగ్‌లో. తరువాత ప్లానింగొచ్చేసి ప్రిపరేషన్ ప్లానింగ్. ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మైండ్‌సెట్ మీ చేతుల్లో లేనప్పుడు, ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మీ మైండ్ ఎలా పెట్టుకోవాలి అన్నది చెప్తుంది. ప్రిపరేషన్ ఎలా చేయాలి అన్నది ఈ సెకండ్ దాంట్లో. సో, ప్రిపరేషన్ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే, ప్రిపరేషన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఈ డిజిటల్ యుగంలో డీవియేషన్ అయిపోయే అవకాశం ఉంది. అందువల్ల మీరెప్పుడు కూడా ప్లానింగ్‌లో భాగంగా ఒక సబ్జెక్ట్‌కి ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకోండి. ఒక సబ్జెక్ట్‌కి ఒక స్టాండర్డ్ బుక్కే ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. అదే బుక్‌ని మీరు పదే పదే రివైజ్ చేయాలి. కాళోజీ అంటాడు కదా! ఇదే మాట పదే పదే అనేస్తాను అన్నట్టు ఇదే పుస్తకం పదే పదే మీరు చదువుతూ ఉండాలి. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చదవాలి. ఇదే పుస్తకాన్ని చదవాలి. సో, స్టాండర్డ్ పుస్తకాన్ని ఎంచుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అది ఎలా ఎంచుకోవాలన్నది కూడా చూద్దాం. సో, రివిజన్ చెయ్యాలి. తరువాత మీరు పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. తరువాత మీరు మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్‌లు అనేవి ఇక్కడొస్తాయి. పీవైక్యూలు ప్రాక్టీస్ చేసినాక, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినాక మాక్ టెస్ట్‌లు చేయాలి. సో, మాక్ టెస్ట్‌లో మీకు తెలియని క్వెషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి. దాన్ని మీరు మీ స్టాండర్డ్ బుక్‌లో అప్డేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టాండర్డ్ బుక్‌ని చదవాలి. రివైజ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మళ్ళీ సాల్వ్ చేయాలి. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయాలి. అప్పుడే మీకు ఏపీపీఎస్‌సి ట్రెండ్స్ అనేవి తెలుస్తాయి. తర్వాత మళ్ళీ మాక్ టెస్ట్ రాస్తారు. తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తారు. సో, మీరు ఇవన్నీ రిపీట్ చేయకుండా మీరు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవేంటో చూద్దాం. సో, ఫస్టు మీరు దీనికి కన్‌ఫైన్ అయిపోవాలండి. మైండ్‌సెట్‌లో ఫిక్స్ అయిపోయారు. ఇదే స్టాండర్డ్ బుక్ అని కన్‌ఫైన్ అయిపోవాలి. అందువల్ల స్టాండర్డ్ బుక్ అనేది ఒక సబ్జెక్ట్‌కి ఒక బుక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ప్లానింగ్‌లో భాగంగా ఏ బుక్ సెలెక్ట్ చేస్తున్నారు అన్నది చాలా జాగ్రత్తగా ఉండండి. స్టాండర్డ్ బుక్ అంటే ఏంటి? స్టాండర్డ్ బుక్ అంటే ఏదో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ కాదు. లేకపోతే ఈ నిన్న మొన్న వచ్చిన ఆథర్స్ కొంతమంది రాసేస్తూ ఉన్నారు. వీళ్ళేం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బేస్ చేసుకొని, ఆ మెటీరియల్ అంతా బుక్స్‌లో కలెక్ట్ చేసుకొని, వీళ్ళ బుక్‌లో అదంతా ఉండేటట్టు అంటే పాత క్వెషన్స్ అన్నీ మా మెటీరియల్ నుండి వచ్చాయి అనే ఒక భ్రమను కలిగిస్తారు. అటువంటివి కూడా తీసుకోకూడదు. సో, స్టాండర్డ్ బుక్ అంటే ఒక రిప్యూటెడ్ ఆ ఫీల్డ్‌లో ఒక రిప్యూటెడ్ పర్సన్, రిప్యూటెడ్ ఎక్స్‌పర్ట్ బుక్‌ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో బిపాన్ చంద్ర, సతీష్ చంద్ర, ఆర్ఎస్ శర్మ వాళ్ళందరూ రిప్యూటెడ్ హిస్టోరియన్స్ వాళ్ళు. అంటే హిస్టరీ బుక్ రాసిన బెస్ట్ హిస్టోరియన్. అటువంటి పుస్తకాలు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే ఇది ఆయా ఫీల్డ్స్‌లో నిష్ణాతులైన ప్రొఫెసర్స్ రాస్తారు. దాన్ని మళ్ళీ ఇతర ప్రొఫెసర్స్ రివ్యూ చేస్తారు. వాళ్ళు అందువల్ల అది ఒక మంచి కాషన్‌తో ఒక ప్రాపర్ మెథడాలజీతో ప్రిపేర్ చేసిన పుస్తకాలు కాబట్టి అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని చిన్న చిన్న ఆథర్స్ లాంటివి తీసుకోకండి. ఒక రిప్యూటెడ్ పర్సన్ ఎవరైనా రాస్తేనే తీసుకోండి అలాంటి బుక్స్. సో, ఈ బుక్స్ అనేవి మీకు అర్థమయ్యేలా ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలా ఉండాలి. అలా అని చెప్పి నిన్న మొన్న వచ్చిన ఆథర్స్, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు వీళ్ళు రివర్స్ ఇంజినీరింగ్ చేసి వాళ్ళ మెటీరియల్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ఉన్నట్టు చూసుకొని, మా మెటీరియల్ నుండే క్వెషన్స్ అన్నీ వచ్చాయి అనే భ్రమ కలిగిస్తారు. సో, అలాంటివి మీరు చేయకండి. రిప్యూటెడ్ బుక్స్ తీసుకోండి. లేకపోతే ఓపెన్ యూనివర్సిటీవి తీసుకోండి. లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ అయినా తీసుకోండి. అలా తీసుకోండి. సో, ఒక్కసారి మీరు బుక్ కన్ఫైన్ అయినాక ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకూడదు.
ఈ బుక్ చదివాక మీకు ఎగ్జామ్కి ముందు టెంప్టేషన్స్ చాలా వస్తాయి. ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్విక్ రివిజన్ మెటీరియల్ అని రిలీజ్ చేస్తారు. ఇంకొకరు షార్ట్గా నోట్స్ రాసేసామని చెప్పేసి రిలీజ్ చేస్తారు. సో మార్కెట్లో అశోక్ నగర్ ప్లేస్లో మీరు ఉంటే ఎగ్జామ్కి ముందు చూడొచ్చు. ఈ బుక్స్ అనేవి ఇలా పెరిగిపోతూ ఉంటుంటాయి. చాలా 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 టెంప్టింగ్ బుక్స్ వస్తుంటాయి. ఇది చదివితే మార్కులు పక్కా అని ఒకటి రిలీజ్ చేస్తాడు. ఇందులోనే 90% ప్రీవియస్ ఆన్సర్లు అన్నీ ఇందులో నుంచే వచ్చాయి అని పెడుతూ ఉంటారు. అవన్నీ టెంప్ట్ అవ్వకండి ఎగ్జామ్కి ముందు. మీరు ఏదైతే ఇది మీకు భగవద్గీత, ఇది మీకు బైబిల్, ఇది మీకు ఖురాన్, దేన్నైతే ఫిక్స్ అయ్యారో దాన్నే ఫిక్స్ అవ్వండి. మీరు మీ యొక్క రిలీజియస్ హోలీ బుక్గా గీతను మార్చారు కదా, అదే ఉంటుంది కదా ఎట్టి పరిస్థితుల్లో అయినా. అలాగే మీకు ఉండాలి ఇది. సో అంత స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలి మీరు. సో అంత స్టాండర్డ్గా మెయింటైన్ చేశాక కొన్ని విషయాల్లో అంటే కొన్ని చాప్టర్స్ మేబీ ఆ బుక్లో కవర్ అవ్వకపోయి ఉండవచ్చు. అది హ్యూమన్లీ పాసిబుల్. ఎందుకంటే నేను రిప్యూటెడ్ ఆథర్ కోసం చూడమన్నాను, లేకపోతే తెలుగు అకాడమీ కోసం చూడమన్నాను, లేకపోతే ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చూడమన్నాను. వీళ్ళందరూ కూడా మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ని తయారు చేయరు కదా. ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ నేర్పాలి అంటే ఆ ఎకానమీలో ఏ అంశాలు నేర్చుకోవాలి, ఏ ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలి, ఎంత లోతుకు వెళ్ళాలి అనే దృష్టితో పెడతారు. కానీ మీ గ్రూప్ 2 సిలబస్ అంతా కవర్ అయిందా లేదా అని చేయరు. అందువల్ల మేబీ 1 or 2 చాప్టర్స్ కవర్ కావు. అన్నీ కవర్ అవుతాయి, మ్యాక్సిమం 1 or 2 చాప్టర్స్ కవర్ అవ్వవు. ఆ 2 చాప్టర్స్ వరకు మీరు వేరే బుక్ని ఏదైనా రిఫర్ చేయొచ్చు. అది కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ స్టాండర్డ్గా ఉండేటట్టే చూసుకోండి. ఆ బుక్ కూడా చూసుకోండి. సో మీకు నెంబర్ 1 ప్రైమరీ సోర్స్ 90% ఈ బుక్లోనే రిలై అవుతారు. నెంబర్ 2 ఈ బుక్లో మిగిలిన చాప్టర్స్ చదువుతారు. అంతే. మీరు ఇంకా మించి ఈ ఎగ్జామ్కి ముందు కానీ, లేకపోతే రకరకాల యాప్స్లో మెటీరియల్స్ కానీ, రకరకాల వెబ్సైట్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఏది డీవియేట్ అవ్వకండి. ఈ డిజిటల్ యుగంలో డీవియేషన్ ఈజ్ ద వర్స్ట్ ఎనిమీ ఈ రోజుల్లో మనకి. ఎందుకంటే డీవియేషన్ అవ్వడానికి అన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా దీన్నే కన్ఫైన్ అవ్వాలి, దీన్నే మీరు కన్ఫైన్ అవుతూ ఉండాలి. సో దీన్ని మీరు చదివారు, అర్థం చేసుకున్నారు, మళ్ళీ రివిజన్ చేశారు. సో చేశాక మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తారు. సో కొన్ని టాపిక్స్ కవర్ అవ్వలేదు అనుకోండి, ఆ కవర్ అవ్వని టాపిక్స్ మీరు ఓన్గా నోట్స్ చేసుకోండి, పర్వాలేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ అవ్వాలి స్టాండర్డ్ బుక్ నుండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినాక మీరు ఈ బుక్ చదివి రివిజన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినాక మాక్ టెస్టులు రాస్తారు. మాక్ టెస్టులు రాసి మీ నోట్స్ని మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే దాన్ని ఆ బుక్లోనే అప్డేట్ చేసుకుంటారు. ఆ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఇలా ఉంది A4 షీట్లో పేజు. సో మెటీరియల్ అంతా ఇక్కడ ఉంటుంది, కంటెంట్ అంతా. సో ఈ చుట్టుపక్కల ప్లేస్లో మీ నోట్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎనర్జీ ఉంది, కొద్దిగా పర్ఫెక్ట్గా ప్రైవేట్ నోట్స్ చేసుకుంటా అంటే వెల్ అండ్ గుడ్. ఈ బుక్ని మీరు నోట్స్ చేసుకుంటారు కదా, ఆ నోట్స్లో సైడ్ స్పేస్ వదులుతూ వెళ్ళండి. ఆ సైడ్న మీరు ఇటువంటి మాక్ టెస్ట్లో వచ్చినవి అప్డేట్ చేసుకోండి, అది సరిపోతుంది. తర్వాత ఇంకొక క్రూషియల్ ఆస్పెక్ట్, మాక్ టెస్ట్లో ఎటువంటి మాక్ టెస్టులు రాయాలి అన్నది. ఇప్పుడు ఈ యాప్స్ యుగం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక యాప్ లాంచ్ చేసేస్తున్నారు. ఆ బుక్లో ఉన్న సెంటెన్స్లన్నీ కూడా ఒక క్వశ్చన్గా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ మెటీరియల్ బుక్ కంటెంట్ అంతా ఒక క్వశ్చన్గా ఇచ్చేస్తున్నారు. సో అలాంటి ట్రాప్లో పడకండి. క్వాలిటీ మాక్ టెస్టులు రాయండి, ఏపీపీఎస్సి ప్యాటర్న్కి దగ్గరగా ఉండేవి, ఆ ఎనాలిటికల్ స్కిల్స్ మీకు టెస్ట్ చేసేవి, ఏవైతే బేసిక్ ఫౌండేషన్ని టెస్ట్ చేసే ఉండాలి. బేసిక్ ఫ్యాక్ట్స్ని టెస్ట్ చేసేది కాదు, బేసిక్ ఫౌండేషన్ని టెస్ట్ చేసే విధంగా ఉండాలి మీ యొక్క ఫౌండేషన్ని. సో మొన్న చూసుకుంటే గ్రూప్ 2లో ఈ ఫౌండేషన్ మీద ఏ క్వశ్చన్స్ అడిగేసరికి అందరూ గాబరా అయిపోయారు. అందువల్ల ఫౌండేషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందాక చెప్పిన స్టాండర్డ్ బుక్లో అలాంటివి కవర్ అవుతాయి మీకు. ఈ కోచింగ్ మెటీరియల్స్ మేబీ ఇన్ఫర్మేషన్ని బాగా డంప్ చేసేవచ్చు. అంటే ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో ఆ ఫ్యాక్ట్స్ని చాలా ఎక్కువ పెట్టేస్తారు. శాతవాహనుల యుగం అని చెప్పి మీకు దగ్గర ఒక 1000 ఫ్యాక్ట్స్ పెట్టేవచ్చు ఆ బుక్లో. సో దీనికి అంతే లేదు, ఆ సబ్జెక్ట్కి అంతే లేదు, మీరు దాంట్లో PhD కూడా చేసేవచ్చు, ఇంకా ఫ్యాక్ట్స్ వస్తూనే ఉంటాయి.
కానీ మీకు ఫౌండేషన్ అనేది మాత్రం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఈ బుక్స్‌లోనే ఉంటాయి. ఈ యొక్క కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆ ఫౌండేషన్ వీక్‌గా ఉంటుంది. ఆ ఫౌండేషన్ మీద అంత ఫోకస్ ఉండదు. ఈ ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్స్ అన్నీ డంప్ చేసేస్తారు. అందువల్ల మీ ఫౌండేషన్ వీక్ అయిపోతుంది. అందువల్ల స్టాండర్డ్ బుక్ ఏ విధంగా అయితే ఫౌండేషన్‌ని బిల్డ్ చేస్తుందో, మాక్ టెస్ట్‌లు కూడా అలా ఫౌండేషన్‌ని టెస్ట్ చేసేవే ఉండాలి. క్వాలిటీ మాక్ టెస్ట్‌లు తీసుకోండి. కుదిరితే యూపీఎస్‌సి మాక్ టెస్ట్‌లు చెయ్యండి. యూపీఎస్‌సి పీవైక్యూలు సాల్వ్ చేయండి. అదర్ స్టేట్ పీఎస్‌సీస్ అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణది, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాది, కర్ణాటకది, అస్సాంది, రాజస్థాన్‌ది, ఉత్తరాఖండ్‌ది అన్ని స్టేట్ పీఎస్‌సీలు కూడా మీరు చెయ్యాలండి. సో, వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ కోసం వెతుకుతూ ఉన్నారు మనలాగే. మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగే వాళ్ళు కూడా మంచి ఆఫీసర్స్ కోసం వెతుకుతున్నారు కాబట్టి, ఈ ఈ యొక్క మాక్ టెస్ట్‌లు చేయడం మంచి క్వాలిటీ మాక్ టెస్ట్‌లతో పాటు ఇవి కూడా అదర్ స్టేట్ పీఎస్‌సీలు కూడా చెయ్యండి. ఏదైతే సింగిల్ లైన్ క్వెషన్స్ అడిగేసి ఒక బుక్‌లోంచి యాజ్ ఇట్ ఈస్‌గా ఎత్తుకొట్టేసి ఇదే ఒక టెస్ట్ మాక్ టెస్ట్ అని ఇచ్చేసే వాళ్ళందరివి మీరు అవాయిడ్ చేయండి. మోస్ట్‌లీ ఈ మధ్య వస్తున్న యాప్ బేస్డ్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ ప్రెజెన్స్ అంతా ఈ యాప్‌లోనే ఉంటుంది. ఇంకెక్కడా ఉండదు. అలాంటి ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా మార్క్స్ చాలా పూర్‌గా ఉన్నాయి. నేను చూసాను పర్సనల్‌గా. సో, అవాయిడ్ చేయండి. వాజీరామ్ ఐఏఎస్, లేకపోతే శ్రీరామ్ ఐఏఎస్, ఫారం ఐఏఎస్, విజన్ ఐఏఎస్ లాంటి పెద్ద పెద్ద యూపీఎస్సీ ఇన్‌స్టిట్యూట్స్‌వి వాళ్ళకు రీసెర్చ్ టీమ్ ఉంటుంది. దగ్గర ఒక 50 మంది దీనికోసమే ఈ మెటీరియల్ కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. సో, అటువంటి మాక్ టెస్ట్‌లు చేయండి. లేకపోతే ఏదైనా స్టేట్ పీఎస్‌సివి సాల్వ్ చేయండి. అలా ఉండాలి మీరు. సో, ఇప్పుడు ఇలాంటి మాక్ టెస్ట్‌లో ఏదైనా కంటెంట్ మీరు మిస్ అయితే అప్పుడు అప్డేట్ చేసుకోవాలి మీరు. అంతేగాని కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఈ మాక్ టెస్ట్‌లు కావాలని డిఫికల్ట్‌గా ఇచ్చేసి, ఈ ఫ్యాక్ట్ మీరు తెలుసుకోలేకపోయారు. అందువల్ల మా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయిపోండి అన్నట్టు ఉంటది. అలాంటివి చేయకండి. ఏవైతే ఫౌండేషన్ టెస్ట్ చేస్తారో అలాంటి మాక్ టెస్ట్‌లు మీరు ఎక్కువగా చేయండి. సో, హోప్ ఇట్ ఈస్ క్లియర్. అదే బుక్ చదువుతారు. ఒకే బుక్ కన్ఫైన్ అవుతారు. దాన్నే రివైజ్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేస్తారు. అదర్ స్టేట్ పీఎస్సీ క్వెషన్స్ చేస్తారు. మాక్ టెస్ట్‌లు రాస్తారు. తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకుంటారు. మీ యొక్క బుక్‌ని అప్డేట్ చేసుకుంటారు. అప్డేట్ చేసుకున్నాక మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంటుంది. సో, ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. స్టాండర్డ్ బుక్ చదవాలి, రివిజన్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదవాలి, మాక్ టెస్ట్‌లు చేయాలి, అప్డేట్ చేసుకోవాలి, మళ్ళీ స్టాండర్డ్ బుక్ చదవాలి అలా. సో, దీని నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వకూడదు. అదే మీకు చెప్పాను పైన. డీవియేషన్. డీవియేషన్ ఈస్ ద మెయిన్ ఎనిమీ. ఈ డిజిటల్ ఎరాలో డీవియేషన్ అనేది మెయిన్ ఎనిమీ మనకి. అందువల్ల దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వకండి. మీరు ఎలా అయితే మీ యొక్క పేరెంట్స్ గాని ఎవరైనా చూస్తుంటారు. జీవితానికి ఈమె వైఫ్, ఈమె హస్బెండ్. ఒక హిందూ తన జీవితానికి ఒకటే భగవద్గీత. ఒక ఒక ఖురాన్ అలా ఎంత పవిత్రంగా భావిస్తారో ఆ విధంగా మీ ప్లాన్‌ని నమ్మండి. మీ ప్లాన్‌ని మీరు నమ్మితేనే మీకు డీవియేషన్ అవ్వకుండా ఉంటారు. సో, ఈజీగా డీవియేట్ అయిపోయే ఈ డిజిటల్ యుగంలో డీవియేట్ అవ్వకుండా మీ ప్లాన్‌కి నిలబడే సత్తా మీకుంటేనే మీరు అచీవ్ చేయగలరు. ఎగ్జామ్‌కి ముందు చాలా టెంప్టేషన్స్ వస్తాయి. ఆ పుస్తకం చదివేస్తే బావుంటుంది. ఇది చదివేస్తే బావుంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా మీకు ఈ క్వెషన్ వచ్చా? ఈ టాపిక్ చదివావా? అని అడుగుతూ ఉంటారు. అవేమీ డీవియేట్ అవ్వకండి. మీరు మీ బేసిక్స్‌ని నమ్మండి. మీ ప్లాన్ నమ్మండి. అదే సక్సెస్‌కి మెయిన్ మార్గం. ఇంకా ఒక లెవెల్ ఎక్కువలో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే లాస్ట్‌గా ఇది. అంటే ఏపీపీఎస్‌సి గ్రూప్ 2కి మీరు చదువుతూ ఉంటే, మీరు గ్రూప్ 1 యూపీఎస్‌సి స్థాయిలో చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాన్సెప్ట్స్‌ని ఆ లెవెల్‌లో అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. ఆ లెవెల్‌లో అనాలిసిస్ చేయాలి. ఆ లెవెల్‌లో బట్టి పట్టేయాలి అనట్లేదు. అక్కడ టెస్ట్ చేసే ఫౌండేషన్స్‌ని మీరు ఆ లెవెల్‌లో చదవాలి. దానికోసం మీరు ఆ గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, యూపీఎస్‌సి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని, అదర్ స్టేట్ పీఎస్‌సిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 క్వెషన్స్‌ని చదవాలి. సో, అప్పుడు మీకు మీ స్టాండర్డ్ ఆటోమేటిక్‌గానే పెరుగుతుంది. ఆ లెవెల్‌లో క్వెషన్స్ అడుగుతున్నారు కాబట్టి, మీరు చదివే విధానం, మీ స్టాండర్డ్ బుక్ చదివే విధానం కూడా అటువంటి క్వెషన్స్‌ని ఆన్సర్ చేయగలిగే కెపాసిటీతోనే మీరు చదువుతారు.
అదర్వైజ్ మీరు ఓన్లీ మాక్ టెస్ట్ చదువుకున్నారు, డాష్ యుగంలో పానిపట్టు యుద్ధం జరిగింది అని అడిగితే 1 2 3 4 అని పెడితే ఆ బట్టి పట్టే విధానానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో, స్వాతంత్రం వచ్చిన కొత్త కాలంలో 1990 వరకు ఇటువంటి బట్టి పట్టే విధానం ఉంది. ఈ డిజిటల్ యుగంలో మీ ఫౌండేషన్స్ కరెక్ట్గా ఉండాలి. ఫౌండేషన్స్ కరెక్ట్గా ఉంటే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని అనాలసిస్ చేయగలరు. ఎంత డిజిటల్ ఎరాలో ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని మీరు అనలిటికల్గా అండర్స్టాండింగ్ చేసుకోగలరు. సో ఒక లెవెల్ ఎక్కువగా ఉండే క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయండి. ఈ గ్రూప్ 1 యూపీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, తప్పకుండా ఇవి ప్రాక్టీస్ చేయాలి. సో అందుకే మొన్న చూసుకుంటే మీరు గ్రూప్ 2కి చాలామంది సీరియస్గా చదివిన వాళ్ళకి 200+ రాలేదు. కానీ యూపీఎస్సీకి చదివిన వాళ్ళు విత్ లెస్ ప్రిపరేషన్తో కూడా వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 200+ వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఒక లెవెల్ ఎక్కువగా చదివారు, ఫౌండేషన్స్ని బాగా ఫోకస్ చేసుకున్నారు. అందువల్ల వాళ్ళకి ఈజీగా మార్కులు వచ్చాయి. ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీలో కొద్దిగా తడబడినా కూడా ఈ మార్కులు రాగలిగాయి వాళ్ళకి. అందువల్ల మీరు ఓన్లీ గ్రూప్ 2కే చదువుతున్నారు కాబట్టి మీరు ఇలా గ్రూప్ 1 యూపీఎస్సీ సాల్వ్ చేస్తే మీ ఫౌండేషన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ ప్లాన్ని ఎప్పుడు కూడా డీవియేట్ అవ్వకండి, ఇదే ప్లాన్ని కంటిన్యూ అవ్వండి, దీన్నే నమ్మండి, దానికే కన్ఫైన్ అయిపోండి, ఎక్కువ పరిగెత్తకండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, కరెంట్ అఫైర్స్. స్టాండర్డ్ బుక్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే అంతవరకే ఇంపార్టెంట్. యాజ్ మచ్ యాజ్ పాసిబులే చదవాలి మీరు, యాజ్ రిక్వైర్డ్ యాజ్ పాసిబులే చదవాలి. అంతేగాని మీరు ఎంత చదివేయగలను అని చెప్పి అన్ని బుక్కులు చదివేయకూడదు. అంటే కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఒక మంత్లీ మ్యాగజైన్ పెట్టుకోండి. ఈ ఇయర్లీ కంపైలేషన్స్ అవన్నీ కూడా గ్రూప్ 2 లెవెల్లో సరిగా లేవండి, అందువల్ల కన్ఫైన్ అవ్వకండి. మంత్లీ కరెంట్ అఫైర్స్ తీసుకోండి, మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. అండర్స్టాండింగ్ చేసి అదే బుక్లోని కరెంట్ అఫైర్స్ సరిపోతాయి, ప్లస్ ఒక న్యూస్ పేపర్ ప్రతిరోజు చదవండి. ఈ రెండే సరిపోతాయి. కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఎక్కువ బుక్కులు చదివే అవసరం లేదు. అలా అని చెప్పి కరెంట్ అఫైర్స్ వెనకే పరిగెడుతూ స్టాటిక్ బుక్స్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ అవన్నీ ఉన్నాయి కదా స్టాటిక్, అవన్నీ వదిలేయకూడదు. కరెంట్ అఫైర్స్కి ఒకే సోర్స్ పెట్టుకోండి, అది ఒక్కటే చదివి ఒక న్యూస్ పేపర్ చదువుకోండి, సరిపోద్ది. దాన్నే ఎగ్జామ్కి ముందు కూడా రివైజ్ చేయండి. ఇందులో కవర్ కాని కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే క్వాలిటీగా స్టాండర్డ్ బుక్లో మీరు ఏ విధంగా అయితే అప్డేట్ చేస్తారో అలానే ఇక్కడ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి మీరు. సో అప్డేట్ చేస్తూ ఉండాలి, మళ్ళీ దా బుక్నే రివైజ్ చేస్తూ ఉండాలి. కరెంట్ అఫైర్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. నేను చూశాను కొంతమంది 3 hours 4 hours న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు, అంత అవసరం లేదు. ఏదైనా స్టాటిక్ నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి స్టాటిక్ ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్కి ఒక మంత్లీ మంచి మ్యాగజైన్ తీసుకొని ఒక న్యూస్ పేపర్ పట్టుకోండి, సరిపోతుంది. అంతకు మించి మీరు పరిగెత్తకండి. కరెంట్ అఫైర్స్ ఎంతవరకు అవసరమే అంతవరకే ఉంచాలి కరెంట్ అఫైర్స్ అనేది. స్టాటిక్ని మీరు ఎక్కువగా కవర్ చేయాలి. స్టాటిక్ అంటే మీకు చెప్పిన స్టాండర్డ్ బుక్స్ పైన చెప్పినవన్నీ కూడా. సో ఇటువంటి ప్లాన్ మీరు అనుసరించండి. ఒకే బుక్ని నమ్ముకోండి, ఆ బుక్నే మీరు అప్డేట్ చేసుకోండి, ఆ బుక్నే రివైజ్ చేయండి, ఆ బుక్లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, లేకపోతే అప్డేట్ చేయండి, ఆ బుక్ బేస్ చేసుకునే మాక్ టెస్టులు చేయండి. ఇన్ కేస్ ఆ బుక్లో కవర్ అవ్వకపోతే ఆ బుక్ని అప్డేట్ చేసుకోండి. సో ఇది ఇలా మీరు డీవియేట్ కాకుండా ఇటువంటి ఒక ప్లాన్ని, ఒక మైండ్ సెట్ని ఉంటేనే మీరు గ్రూప్ 2లో ర్యాంక్ అనేది మీకు వస్తుంది. సో వెరీ ఈజీ అని ఎందుకు అంటున్నానంటే మీరు ఒకటే చదవాలి, ఎక్కువ చదవకూడదు, బట్ డీవియేట్ అవ్వకూడదు. ఆ డీవియేట్ అవ్వకపోకుండా ఉండడం అనేది కష్టం. సో దాన్ని మీరు మైండ్ సెట్ కంట్రోల్ చేసుకొని డీవియేట్ అవ్వకుండా మీ ప్లాన్ కన్ఫైన్ అవ్వండి, మీకు తప్పకుండా మంచి ర్యాంకులు వస్తాయి. ఉంటాయిక. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ బై.